ఒక అడవిలో చెట్టు మీద 2 హంసలు కాపురం ఉంటుండేవి. వాటికి పెళ్ళై చాలా రోజులైనా పిల్లలు లేకపోవడంతో అడవిలోని పక్షులన్నీ వాటిని అవమానిస్తూ ఉండేవి. ఒకరోజు ఆడహంస తన భర్తతో, బావా, తోటి పక్షులు నన్ను అవమానిస్తుంటే భరించలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తుంది బావా అని బాధపడుతూ చెప్తుంది ఆడహంస. బాధపడకు భార్యమణి, ఏదో ఒక రోజు మనకు కూడా నీలాంటి అందమైన పిల్లలు పుడతారు. అప్పుడు చెప్దాం నిన్ను అవమానించే వాళ్ళకి సమాధానం అంటూ ఓదార్చుతుంది మగహంస. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఆడహంస ఒక గుడ్డు పెడుతుంది. దాంతో హంసల రెంటికి ఆనందానికి అవధులుండవు. హంస అలా రోజు గుడ్లు పెడుతూ ఉండటంతో ఒకరోజు తనను అవమానించిన పక్షుల దగ్గరికి వెళ్ళి తాను గుడ్లు పెడుతున్న సంగతి చెప్పి తను కూడా అందరిలాగానే తల్లి కాబోతున్నందుకు గర్వంగా సమాధానం చెప్తుంది పక్షులన్నింటికి. కానీ హంస పక్షులతో మాట్లాడిన మాటలన్నీ ఒక పాము వింటుంది. అది హంసలతో పాటు వాటి వెనకే వచ్చి అవి ఉంటున్న చెట్టును చూసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు హంసలు ఆహారం కోసమని బయటికి వెళ్ళగానే పాము మెల్లగా వచ్చి వాటి గుడ్లను తినేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం గూటి దగ్గరికి వచ్చిన హంసలకు గూట్లో ఉండవలసిన తమ గుడ్లు లేకపోవడంతో హంసలు 2 అవాక్కైపోతాయి. లేక తమకు పిల్లలు పుడుతున్నారని సంతోషించిన హంసలకు అలా తమ గుడ్లు మాయమవటంతో బాధను తట్టుకోలేక బావురుమని ఏడుస్తాయి. తరువాత రోజు నుండి హంస మళ్ళీ గుడ్డు పెడుతున్నా కానీ పాము 2-3 రోజులకు ఒకసారి వచ్చి గుడ్లు తినేసి వెళ్తుండేది. అసలు తమ గుడ్లు ఎలా మాయమవుతున్నాయో తెలుసుకుందామని ఒకరోజు బయటకు వెళ్లకుండా అక్కడికి దగ్గరలో ఉన్న చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉంటాయి హంసలు. పాము ఎప్పట్లాగే వచ్చి గుడ్లు తినేసి వెళ్తుండటం చూసిన హంసలకు గుండె తరుక్కుపోవటంతో అవి వెంటనే పాము దగ్గరికి వచ్చి, దుర్మార్గుడా, ఇన్ని రోజుల నుండి మా గుడ్లు తింటున్నది నువ్వు అన్నమాట. ఇలా మా పిల్లలను పట్టున పెట్టుకున్నందుకు నువ్వు నాశనమైపోతావు అంటూ పామును తిడుతుంది ఆడహంస. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు? నువ్వు తిట్టినందుకైనా నీ గుడ్లను ఒక్కటి కూడా మిగల్చకుండా ప్రతిరోజు వచ్చి తింటాను. మీరు ఇక్కడే కాదు, ఏ చెట్టు మీద ఉన్నా సరే అక్కడికి వచ్చి మీ గుడ్లను తింటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాము. దాంతో హంసలు 2 నివ్వెరపోతాయి. అవి వెంటనే పక్షులకు రాజైన గ్రద్ద దగ్గరికి వెళ్లి తమ బాధను గ్రద్దకు చెబుతాయి. దాంతో గ్రద్ద కాసేపు ఆలోచించి, ఆ పాము రోజు ఏ సమయంలో వస్తుందో చెప్పండి, దాని సంగతి నేను చూసుకుంటాను అంటుంది గ్రద్ద. హంసలు 2 పాము వచ్చే సమయం చెప్పి అక్కడి నుండి దిగులుగా వెళ్ళిపోతాయి. మరుసటి రోజు పాము హంసల మీద కోపంతో వాటి గుడ్లను తిందామని చెట్టెక్కి గుడ్లు తినబోతుండగా దూరం నుండి పామును గమనించిన గ్రద్ద వెంటనే పాము దగ్గరికి వచ్చి తన కాళ్లతో పామును బలంగా పట్టుకుని దాన్ని చాలా దూరం తీసుకువచ్చి వేగంగా పారుతున్న పెద్ద కాలువలో వదిలేస్తుంది. కాలువ వేగంగా పారుతుండటంతో పాము కాలువలో పడి కొట్టుకుపోతుంది. తరువాత రోజు కాలువ చివరకు వచ్చి చూసిన గ్రద్దకు పాము చనిపోయి కనిపిస్తుంది. దాంతో హంసలు 2 తమకు పట్టిన పాము పేడ వదిలినందుకు చాలా సంతోషిస్తాయి. తరువాత కొన్ని రోజులకు హంసలకు 2 అందమైన బుజ్జి హంసలు పుడతాయి. అప్పటి నుండి హంసలు 2 తమ పిల్లలతో సంతోషంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.